మరి ఎప్పుడైతే ఆదామును తన సొంత స్వరూపం ఇచ్చి చేశాడో ఆయన ఊహించలేనంత సంతోషం, చక్కగా రెస్ట్ తీసుకున్నాడు. మనిషి తృప్తిగా తిన్నాక చక్కగా హ్యాపీగా ఉంది, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా జాబ్ లేదా నాకున్నది సమస్తము చక్కగా ఉంది అని అన్నప్పుడు వాళ్ళకి తృప్తి అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం దేవుడు వీటన్నిటిని చేశాడు, వీటన్నిటిలో అంత తృప్తి లేదు. జంతువులు ఎంత హ్యాపీగా ఎంత బాగుంటాయి, సముద్రం కానీ క్రియేషన్ అంతా చూస్తే మన కళ్ళు చెదిరిపోతాయి, అంత బాగుంటుంది ఇవన్నీ కూడా. అయినా కూడా వీటన్నిటిలో కూడా అంత సంతోషాన్ని ఆయన వెతుక్కోలేదు. కానీ మనిషిని చేసినప్పుడు తన సొంత ఇమేజ్ అన్నమాట, సొంత స్వరూపాన్ని ఇచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? గొప్ప ఆనందం, లెక్కలేని వెలలేని ఆనందం ఆయన ఆయన సంతోషించి తృప్తి పొందాడనమాట. అర్థమైందా? అది చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తే అంతకుముందు ఏం చేసేవారు? దేవుడు చక్కగా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు, వాళ్ళతో కూర్చునేవాడు, చల్లటి స్వరము, చక్కగా దేవుని మహిమను వాళ్ళతో ఉంచు, అవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉండే ఒక కుటుంబము చాలా హ్యాపీగా ఉండేవారు. ప్రపంచంలో ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సర్వ శక్తి కలిగిన సార్వభౌముడు ఇలా ఒక మాట చెప్తే అది జరిగి తీరుతుంది, ఇలా అంటే అలా జరిగి తీరుద్ది అంతే. సముద్రమా ఎండిపో అంటే ఎండిపోద్ది కొన్ని నిమిషాలు, అదే నీటిని మళ్ళీ తీసుకురావాలన్నా కూడా కొన్ని నిమిషాల్లో తీసుకురాగలరు, కొన్ని సెకండ్స్లో తీసుకురాగలరు. రైట్? ఆయనకి సర్వ అధికారము కలిగి ఉన్న దేవుడు, అందుకే ఆయనకి ఏమంటారు? సార్వభౌముడు అంటారు. కానీ వీటన్నిటి దగ్గరికి పోయి అంత సంతోషాన్ని వెతుక్కోలేదు. కానీ ఆ పడవ మీద పోయో లేకపోతే ఆ బైక్ మీద లేకపోతే ఇంకేదో అలాగా గగనాల్లో హెలికాప్టర్లా తిరుగుతా చక్కగా అలాంటి వీటన్నిటిలో ఎక్కువ ఆనందాన్ని వెతుక్కోలేదు. కానీ మరి తండ్రి అనేది ఇలా చెప్తే చాలా ఉన్నాయి, కానీ వాటిలో ఎత్తుక్కోలేదు. కానీ ఏం చేశాడో తెలుసా? తన స్వరూపంలో చేసుకున్న ఆదాము మరి అవ్వ వీళ్ళ దగ్గర చక్కటి సంతోషాన్ని వెతికాడు ఆయన. గుర్రము నడుపుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీకు తెలుసా? అది నడిపించిన వాళ్ళకి తెలుసు. ఒక స్కూటీ, ఒక బైక్, ఒక కారు తీసుకెళ్లే వాళ్ళకి తెలుసు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో. కానీ వీటిల్లో ఎత్తుక్కోలే. ఆ పక్షుల మీద కూర్చొని వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా? పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి, కొన్ని జంతువులు ఉన్నాయి, వాటి మీద కూర్చొని చక్కగా యూజ్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. కానీ వాటిల్లో వెతుక్కోలే ఆయన ఆనందం. ఎవరి దగ్గర వెతుక్కున్నాడు? ఎందుకంట? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. స్నేహితులారా, ఒకటి అలా జరిగిన తర్వాత మరి దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడు? వారినే కదా పడగొట్టడం సైతాన్ యొక్క పని. కుమ్మరోడుతో చాలకపోయి ఏం చేస్తారు? కొండలు బద్దలు చేసేది వ్యక్తులు ఉన్నా లేదు? సైతాన్ గడు అలాంటి కూడా ఆ బుద్ధి నుంచి పుట్టుకొచ్చిన ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. సర్పసంతానం అంటాడు చూసారు, అలాగన్నట్లుగా సైతాన్లో ఉన్న బుద్ధి ఏంటది? కుమ్మరోడుతో చాలకపోయి కొండలు బద్దలు చేసే క్రియేటర్. అంటే ఆ కొండలు తయారు చేసిన మనం తయారు చేసిన మన తండ్రి అయిన దేవునితో చాలకపోయి కొండలాగా ఉన్న మరి మనతో పాత్రలుగా ఉన్న మనతో వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? యుద్ధం చేయడానికి లేదా మమ్మల్ని పడేయడానికి. మమ్మల్ని ఇప్పుడు మీ తల్లిదండ్రులు కదా, మీ పిల్లలకి ఒక గట్టిగా కొట్టో లేకపోతే ఏదో చేసి వాడికి బ్లడ్ వచ్చినట్లుగా లేకపోతే ఏదో జరిగింది అనుకో, సంథింగ్ ఏదో యాక్సిడెంట్ గా జరిగింది అనుకో, ఏమవుతుంది? మీ హృదయం తల్లడిల్లిపోయి, మీ మనసులు మారిపోయి, మీ మైండ్ అంతా ఆ రోజు అప్సెట్ లో ఉండిపోయి ఇలా అయిపోయింది, అయ్యో 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 ఏడుస్తారా లేదా? మొరో అంటారు. అలాగే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఎవరి మీద ఉంది? పిల్లల మీద ఉంటే, మన మీద ఉంటే మరి వాళ్ళకి పట్టుకొని దేవుడు మరి సైతానుడు ఏం చేశాడు? ఆ ప్రాసెస్ ఎక్కడుంది అని అంటే 3వ అధ్యాయంలో మీరు అది చూడగలరు. 1 నుంచి 5 దాకా ఒక పార్ట్ అయితే 6వ వచనమే ఒక పార్ట్. శరీరాశ, నేత్రాశ, జీవపుటము మనం కొత్త నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలో తినడానికి రుచిగా అందంగా ఉంది శరీరాశ, నేత్రాశ చూడడానికి రమ్యంగా కనిపిస్తుంది, ఐస్ ప్లీజింగ్ ప్లీజింగ్ టు ది ఐస్. తర్వాత మహిమ తెచ్చేదిగా, జ్ఞానం తెచ్చేదిగా, వివేకములు ఇచ్చేదిగా ఉంది అని చెప్పి
జ్ఞానం పొందుకోవచ్చు, సమానం అయిపోవచ్చు. ఆ రీతిగానే సైతం గడి ఏ రీతిగా పడిపోయాడో ఆ ట్రిక్స్ అన్ని వాళ్ళ మీద వాడేశాడు. ఇక 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు అలా చెప్పాడా, ఇలా జరిగిందా, అలా జరిగిందా అని చెప్పి ఫైనల్గా ఏం చేశాడు, వాళ్ళకి కన్ఫ్యూజన్ పెట్టి ఆ పండును తింటే దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి 17వ వచనంలో సస్తారు మీరు, కానీ ఈయన అంటున్నాడు మీరు చావరు అని సైతం గారు అంటున్నాడు. అంటే క్లియర్ గా వాడు చెప్పే మాట వ్యతిరేకంగా ఉంది దేవునికి. మనం చాలాసార్లు బైబిల్ చదువుతాం, అన్ని చేస్తాం, కానీ ఆ మాటకు వ్యతిరేకంగా ఉంది, ఇది చేయకూడదు, ఇది సైతం దగ్గర నుంచి వచ్చిందే అని మనం తెలుసుకుని కొన్నిసార్లు పడిపోతారు మనుషులు కదా. అలాగే వారు కూడా కన్ఫ్యూజన్ అయిపోయారు, ఇది నిజమా, ఇది నిజమా. 10 సార్లు ఒక నిజాన్ని 10 సార్లు అడిగి 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 వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తుంటారు చూసావా. అలా చేసి 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 ఫైనల్ గా వాళ్ళు కూడా పాపంలో పడవేసి దేవుని యొక్క మహిమను పోగొట్టేటట్లు చేశారు. ఏం చేశారండి? దేవుని యొక్క మహిమ. ఇప్పుడు మనతో ప్రతి చల్లటి వేళ వచ్చి మాట్లాడుతున్నాడు, ఎంతమందితో మాట్లాడుతున్నాడు ప్రతి చల్లటి వేళ. ఆ టైంలో తండ్రి అయిన దేవుడు చక్కగా ఆదాం దగ్గర అప్పు దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడేవాడు. ఈ రోజులో మాట్లాడేసాయా ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థన చేసి 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 చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. కళ ద్వారా, ఒక దర్శకుల ద్వారా డైరెక్టర్ గా ఏసై మనతో వచ్చి మాట్లాడుతున్నట్లు చాలా తక్కువ మంది చెప్తుంటారు. నాతో వచ్చేది డీజీ దినకరన్ గారు, ఆయన 3 అవర్స్ 4 అవర్స్ 6 అవర్స్ ప్రార్థన చేస్తున్నప్పుడు మన తండ్రి అని దేవుడు వచ్చి మినిస్ట్రీ ఇలా చేయాలా, ఇలా ఉన్నాను, ఇది చేయాలా, ఇది చేయకూడదు అని చెప్పారు. అంతేకాదు ఇదిగో ఈ రోజు మీటింగ్ లో ఈ డ్రెస్ వేసుకుని ఒక ఆమె వస్తుంది, ఆమె ఈ వ్యాధితో బాధపడుతుంది లేదా ఈ ప్రాబ్లం తో బాధపడుతుంది, ఈమెతో మాట్లాడు, ఆమెకు నేను స్వస్థిస్తున్నాను. లేకపోతే ఒక ఆయన ఇలా వస్తాడు, ఒక ఆయన చనిపోవాలని వస్తున్నాడు, ఈయనతో ఎలా మాట్లాడు, ఇదిగో ఇతని పేరు ఇది అని చెప్పి మరి డిజే దినకరన్ గారు ఈ రోజుల్లో కూడా చాలా మంది దైవ సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా వారికి తెలియదు ఆ వ్యక్తి లేక నువ్వు ఇది బాధతో బాధపడుతున్నావు, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఫ్యూ పీపుల్తో జరుగుతుంది, కానీ అంత మహిమ అయితే ఆ మహిమ మరి ఆ రోజుల్లో అక్కడ పోగొట్టుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం ఎంటర్ అయిపోయింది, పాపం ఏంటయింది, వచ్చేసాక మరి వాళ్ళలో ఉన్న మహిమ అలా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి క్రీస్తు 15వ వచనంలో మరి స్త్రీ సంతతి నుండి ఒక కుమారుడు పంపిస్తానన్నప్పుడు తన పాము యొక్క తలని తల్లి చంపుతాడు అన్న ఒక స్త్రీ సంతానమే అని చెప్పి మరి పంపిస్తున్నానన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు. ఆ మొదటి గుడ్ న్యూస్ అనేది మరి ఆ 3వ అధ్యాయంలోనే ఏదైతే పాపము విత్తబడిందో ఆ యొక్క అధ్యాయంలో, అదే అధ్యాయము 15వ వచనంలో కూడా గుడ్ న్యూస్ వచ్చింది. ఆ పాపంతో ఆ మురికితో వదిలిలే, ఎందుకు ఆయన అంత ప్రేమిస్తున్నాడు, ఆ మురికితో వదిలిలే, వీళ్ళని మరలా నేను తీసుకొస్తాను, తెలుసో తెలియకో ఏదో పాపం చేశారు అయినా వీళ్ళకి వదలను అని నా కుమారుని పంపిస్తాను, స్త్రీ సంతతిని చూపిస్తాను మాట ఉంది కదా, నువ్వు చదివితే తెలుస్తాడు. అయితే పంపిస్తానన్నాడు, అక్కడే మొదలు పెట్టాడు ప్రవచనం, నేను పంపిస్తానని. అయితే యేసుక్రీస్తు రావడం ఈ రీతిగా అద్భుతాలు జరగడం ఇవన్నీ జరిగాయి. ఆ రోజుల్లో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కోసం మీకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు వచ్చేవాడంటే వాళ్ళు ప్రవక్తలు ప్రవచించేటప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. ఓల్డ్ టెస్టమెంట్ లో అంటే పాత నిబంధనలో వచ్చేవారు, వెళ్ళిపోయేవారు, అంతా ఉండేది కాదు. పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క పదం, ఆ వర్డ్, ఆ పదము ఎన్నిసార్లు రాసింది పాత నిబంధనలో? ఉందా అసలు పదము? ఆ పదం ఉందా? పరిశుద్ధాత్మ అనే పదము ఎక్కడెక్కడ ఉంది? ఏలియా. ఎక్కడమ్మా ఏలియా దగ్గర చూసావు? ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ అని స్పష్టంగా రాసింది బైబిల్లో. ఎన్నిసార్లు ఉన్నాయి? ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మరి కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనంలో నోట్స్ కింద ఇది అవసరం లేదు కదా, అవసరం కానీ సమయం బట్టి మనకి ఇక్కడ చూడండి ఏమనుంది, చాలా
చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ అనే వర్డ్ అక్కడ రాస్తుంది. అదొక రిఫరెన్స్. మొత్తం మొత్తం పాత నిబంధన మొత్తానికే మూడు ప్లేసుల్లో పరిశుద్ధాత్మ అనే వర్డ్ రాసింది. అక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ యెషయా గ్రంథం 53:10 యెషయా 53:10 రైట్. సారీ 63 పరిశుద్ధాత్మను అని క్లియర్ గా అక్కడ రాయబడింది. నెక్స్ట్ 11వ వచనంలో 12వ వచనంలో చదవము. అదే అధ్యాయం. పరిశుద్ధాత్మ అనే ఉచ్చారణ వచ్చింది, ఆ వర్డ్ వచ్చింది. మీరు మొత్తం పాత నిబంధన అంతా మీరు తిప్పి చూసినా దాంట్లో 3 ఏరియాస్ లో పరిశుద్ధాత్మ అని స్పష్టంగా రాదు. ఇప్పుడు దాకా ఆత్మ వచ్చి వెళ్ళేది అవి కూడా ఉన్నాయి, అది పరిశుద్ధాత్మే. కానీ బైబిల్లో స్పష్టంగా రాసేది ఆ 3 ఏరియాస్ మాత్రమే రాసుకున్నాడు. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడంట, ఆ రోజు వచ్చేవారు వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే మరి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చుకోవాలని అనుకున్నాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఆ రోజుల్లో ఏం జరిగింది, అబ్రహామా, ఇస్సాకు, యాకోబు అని చెప్పి ఎంత దూరాన ఆకాశం నుండి మరి దేవుడు మాట్లాడేవాడు. ఏమని మాట్లాడేవాడు, అబ్రహామా, మోషే, ఇదిగో నా ప్రజల్ని నువ్వు నడిపించాలా, ఇస్సాకు, యాకోబు అని చెప్పి అంత దూరం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు వచ్చింది, ఏం చేశాడంటే తన యొక్క కుమార్ని పంపించారు. ఎవరిని, యేసుక్రీస్తు దేవుడు కుమార్ని పంపించి పక్కనే నిల్చొని, ఇగో ఇలా చేయకూడదు, అలా ఉండాలా. నికోదేముస్ ఒక మరి మంచి బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, నికోదేముస్ మరి ఎలాగా రక్షణ ఎలాగా, మరలా నేను జన్మించడం అంటే ఏంటి, నేను ముసలివాడిని కదా, ఈ సంభాషణ చూస్తాం కదా మనం, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆయన నేర్పిస్తాడు. అంటే ఇలా చాలా మంది నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా, ఒక యవ్వనస్తులు వచ్చి నేనేం చేయాలా, రక్షణ కోసం నేనేం చేయాలా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో నువ్వు ఈ రీతిగా చేయాలి, నీకున్న ఆస్తిని ఇలా చేయడం, ఆయన కష్టమైపోయి వెళ్ళిపోవడం. ఇలాగ చాలా మంది చూస్తాం. మరి చాలా మంది స్వస్థతల కోసం ఆయన దగ్గరికి వస్తే ఫేస్ టు ఫేస్ ఆయన స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు మరి దేవుని రాజ్యాన్ని ఈ రీతిగా సాగడం అనేది జరిగింది. మరి ఈ రోజుల్లో ఏముంది, ఈ రోజుల్లో ఎలా ఉంది అని అంటే, క్రీస్తే ఆత్మగా, అర్థమైందా, క్రీస్తు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచో అబ్రహమా అని పిలట్లే, సురేష్ అని అక్కడి నుంచి పిలట్లే. నా పేరు కూడా సురేష్ ఫస్ట్ గారు, సురేష్ అని అక్కడి నుంచి పిలట్లే. అట్ ద సేమ్ టైం పక్క నుండి ఈ అద్భుతం నేను చేస్తాలే, ఏం కాదులే, రా ప్రేర్ చేస్తాను అని అనట్లే. ఆయన పరిశుద్ధాత్మగా, ఏమంట, పరిశుద్ధాత్మగా ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరిలో ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనలో ఉండి మన ప్రాణ, ఆత్మ, శరీరం, ఏం చెప్పాను నేను, ప్రాణ, ఆత్మ, శరీరం, ఈ 3 థింగ్స్ లో కూడా ఆయనకి మనం అధికారం ఇస్తే రోగం నిన్ను ఉండిపోద్దా? లైట్ వేసినప్పుడు ఏం జరిగింది, చీకటి వెళ్ళిపోయింది అంతే. ఆ రోగమే నేను పట్టుకొని చంపేస్తుందా? అది నరకానికి తీసుకెళ్లే శక్తి ఉందా దానికి? లేదు. పాపానికి శక్తి ఉందా? లేదు. ఇంకా వేరే దానికి ఏదైనా శక్తి ఉందా దానికి? పరిశుద్ధాత్మను మనం ఎంత మనలోకి ఆహ్వానిస్తే అంత వస్తాడు ఆయన. నా ప్రాణము, ఆత్మ, శరీరం, ప్రాణాత్మ శరీరంలో నేను ఇంత మాత్రమే దేవునికి అవకాశం ఇస్తాను, ఇది నా పర్సనల్, దీన్ని టచ్ చేయకండి అని దేవునికి మనం ఇవ్వలేదు అనుకో, ఆయన రాడా? అర్థమవుతుందా? ఇప్పుడు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకో, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, మాట్లాడుతూ ఉంటాం, ఏంట్రా అదిరా ఇదిరా, ఎవరా నువ్వు అది తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అది మళ్ళీ కలుస్తా, అదంతా బాగుంది. ఏదైనా కొన్ని విషయాల్లో అరే ఏంట్రా అలా చేస్తావు, ఇది కూడా తెలియదు, అరే నా పర్సనల్ మాట్లాడు అని అంటే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం చేస్తాడు, ఆగిపోతాడు, ఇంకా దానికోసం మాట్లాడతాడు. మనం కూడా ఎంత ఆయనకు హృదయాన్ని తెరిస్తే అంత మనలోకి
వస్తాడా? ఎంత మనము హృదయము ఆయన కోసం ఇస్తే, మన ప్రాణంలో, హృదయం అంటే అందరూ అదే చెప్తారు కదా సేవకులందరూ, నేను కూడా అదే చెప్తాను, మనం అంతా అదే చెప్తాం. కానీ ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ మూడిట్లో కూడా నువ్వు పర్మిషన్ పరిపూర్ణంగా ఇవ్వాలా. దేంట్లో ప్రాణము, ఆత్మ, శరీరం. ఓకేనా? అర్థమవుతుందా? ఓన్లీ హృదయంలో ఉండు నాయన, హృదయంలో ఉండు. హృదయంలోనే కాదు, మన శరీరం కూడా ఆయన కొరకు ఇవ్వాలి. ఏమంటారు పౌలు గారు? ఏమంటున్నాడు? సజీవ యాగముగా. శరీరం కోసం మాట్లాడటం ఏంటి? ఆత్మ కోసం కదా మాట్లాడాలా. ఆత్మ కదా పరలోకం వెళ్తుంది, శరీరం కోసం మాట్లాడటం. ఈ మూడు కలిసి ఉన్నాయి. ఈ మూడు ఇవ్వాలా పరిశుద్ధాత్మ దేవుడికి. అయ్యా మా ఆత్మలోని, మా హృదయంలోని కాదు, మన ప్రాణము, ఆత్మ, శరీరము పరిపూర్ణంగా ఆయన యొక్క మహిమకి, ఆయన అధికారానికి అప్పచెప్పుకోవాలా. సంఘంలో ఈ టీచింగ్ కంపల్సరీగా రావాలా. అర్థమవుతుందా? వీటి కోసం వ్యత్యాసం లాస్ట్ టైం నేను చెప్పాను. ప్రాణ, ఆత్మ, శరీరానికి ఏం కావాలా అని చెప్పాను. శరీరానికి ఆహారం కావాలా, ప్రాణానికి తృప్తి కావాలా, మరి ఆత్మకి ఏం కావాలా? దేవుని వాక్యం కావాలా. ఈ మూడిట్లో ఏం చేయకపోయినా కూడా అది పాపమే. శరీరానికి నువ్వు చక్కగా తినట్లేదు, ఏం వస్తుంది? వ్యాధి వస్తుంది. దేవుడు అనుకుంటాడు ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికించి ఈయన ద్వారా ఎక్కడో ఒకరికి రక్షించాలని అనుకుంటాడు, ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. నువ్వు 50 సంవత్సరాలకే ఏముంది అక్కడ? వ్యాధులు గట్టి తెచ్చుకొని సరిగ్గా తినకపోతే వ్యాధి వస్తుంది. ఎవరికి తెలియదు? అది సరిగ్గా పడుకోకపోతే, సరిగ్గా తినకపోతే అన్నీ వస్తాయి. సో అది ఎవరి ఫాల్ట్? మన ఫాల్ట్. వాటి కోసం నేను చెప్పడానికి వెళ్ళట్లేదు. ఓకే, ఎలీహా అయితే ఈ రోజుల్లో మరి ఏం చేశాడంటే దేవుడు, నేను ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి, మరి ఆదరణకర్తను ఆయన పరిపూర్ణంగా, ఎలాగా? పరిపూర్ణంగా ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి పంపించాడు. ఓకే, ఆ టైం అయిపోయింది. ఇంకా 5 నిమిషాలు తీసుకోవచ్చా? తక్కువలోనే ఉన్నాయి, ఇంకా మెసేజే లేదు, సరైన మెసేజ్. ఓకే, ఒకసారి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు వేగంగా వీచు అమ్మా వినిపిస్తుందా? మైక్లో వినిపించింది. నేను చదవట్లేదు కదా. వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండేన ఇల్లంతగా నిండెను. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ సందర్భం ఏంటయ్యా అని అంటే, పెంతెకోస్తు దినము చక్కగా జరిపించుకుంటున్నారు. ఆ పెంతెకోస్తు దినాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన వాగ్దానం ఇచ్చాడు యేసయ్య. ఏంది వాగ్దానం ఇచ్చారు? ఆదరణకర్తను పంపిస్తాను ఆయన. మీరు తొందరపడిపోయి సేవకు పరిగెట్టుకొని వెళ్ళిపోకండి. తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకి ప్రేయర్ చేయడానికి వెళ్ళిపోకండి. చేయలేసేసి, ఓ నా దేవుడు నమ్ముకున్నాను, రక్షణ పొందాను, మొన్న బాప్తిసం తీసుకున్నాను, రా నీ కోసం ప్రేయర్ చేస్తాను రా చేసి ప్రేయర్ ఎవరికి చేయకండి. చాలా డేంజర్. అర్థమవుతుందా? మీరు ఒక తల మీద చేసి మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే, ఒకటి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, లేదా మీలో ఉన్న ప్రతి బలహీనతలు ఆ మనిషికి వెళ్తారు. తెలుసా మీకు? మిమ్మల్ని ఒక దొంగ, ఒక తాగుబోతు దురాత్మ మిమ్మల్ని విడుదల రాలేదు. ఆ దురాత్మ వాళ్ళలోకి వెళ్తారు. మీరు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ పొందుకోకన్నా మీరు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న స్పిరిట్స్ వెళ్తాయి. లేదు, ఎవరికి పడితే వాళ్ళకి తల ఇచ్చేసి ప్రేయర్ చేసేయండి పాస్టర్ చేసేసి అని చెప్పారు అనుకో, చేసి చేస్తారు. లేదు అని అంటే ఏమవుతాయి? అతనిలో ఉన్న కూడా స్పిరిట్లు రన్ అవ్వచ్చు. 2 థింగ్స్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సిస్టర్ ఉన్నారు, నేనున్నాను. నేను ఆయన మీద చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో నుంచి ఏదో ఒక ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే నాలో నుంచి ఆమెకి వెళ్ళాలి. అభిషేకం వెళ్తే పర్వాలేదు, నాలో ఉన్న బలహీనతలని వెళ్తే డేంజర్ లేదు. ఈ చేసే వాళ్ళకు కూడా డేంజర్ ఉంది. ఏందో తెలుసా?
నాలో కరెక్ట్గా ఆమెలో ఉన్న ఆ చీకటి కానీ ఆ ప్రభావం కానీ ఏదైనా ఉన్నాయి, వాటికి మించిన అభిషేకము, వాటికి మించిన ప్రార్థన అభిషేకము నాలో ఉంటే పర్లే, అది నన్ను అటాక్ చేయదు. నేను వేసి ప్రేయర్ చేస్తే అది పారిపోదు. లేదు అని అంటే ఏమవుతుందో తెలుసా, ఆ చీకటి నన్ను అటాక్ చేసే అవకాశం ఉంది. సో బెటర్ మనం ప్రార్థన చేద్దాం, మరి చేసుకొని పట్టుకొని గట్ట చేయదు. ఓకేనా? ఎందుకు అని చెప్తున్నాను, శిష్యులే ఒకసారి చాంద్రియ మరి ఒక రోగం కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మ వదలట్లే. అగ్గిని చూస్తే అగ్గిలో దూకియాలి, నీళ్ళని చూస్తే నీళ్ళలో దూకియాలి. అలాంటి వ్యక్తిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మ వదలట్లేదు. ఆ తండ్రి వచ్చి, అయ్యా ఇదిగో ఈ కుమారుని తీసుకొచ్చాను మీ శిష్యుల దగ్గరికి, దురాత్మ పోవట్లేదు అంటే, అదే నేను ఇంకెంత కావాలా మీ దగ్గర ఉంటాను, విశ్వాసం పెంచుకోండి, అభిషేకాన్ని పెంచుకోండి, ఇంకా ఉపవాసం ఉండండి అని చెప్పి ఏం చేశారంటే, నేను తీసుకురండి ప్రేయర్ చేస్తానని ప్రేయర్ చేసి ఆ దురాత్మని వదలగొచ్చు. అర్థమవుతుంది అంటే ఆత్మను వదిలిగొట్టే శక్తి కూడా కావాలా మనకి, విశ్వాసులకు కావచ్చు, దైవ సేవకులకి కావచ్చు, ఎవరికైనా. క్రైస్తవుడు అన్నవాడు ఎవరైనా ఆ పని చేయగలరు. కానీ మనము దానికోసమే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం లేకపోతే ఇలాగా మనం కూడుకొని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా, వాక్యము ధ్యానించి అనుభవాలు కలిగి ఉండాలా, పరిశుద్ధ అభిషేకం. మనం చెప్పాను కదా, ప్రాణ ఆత్మ శరీరం ఈ మూడిట్లకి మనకు కావాలా. ఈ మూడిట్లో మనం ఎంత దేవునికి ఇచ్చేసి ఎంత మనం ఆయన్ని ఆకర్షించి మనం ఎంత పొందుకుంటామో అంత మనలో నుంచి అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ యొక్క సూర్యుడి నుంచి చంద్రుడు ఏ రీతిగా రాకుంటాడు? చంద్రుడికి వెలుగునిచ్చే శక్తి ఉందా? నెవర్. సైంటిస్టులు కూడా చెప్పారు, చంద్రుడికి వెలిగించే శక్తి లేదు. మరి వెన్నెల వస్తుంది కదయ్యా? ఎస్, వెన్నెల ఎందుకు వస్తుంది? సూర్యుడి నుంచి తీసుకుంటుంది. చదివేవారు ఉంటే మరి వాళ్ళకి తెలుసు, నేను తప్పు చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను. సూర్యుడి నుంచి ఆ వెలుగును తీసుకొని, ఆ పవర్ తీసుకొని రాత్ర అది వెన్నెలిస్తుంది, అది వెలుగునిస్తుంది. రైట్? అర్థమవుతుందా? అలాగే మనలో ఏమి లేకపోవచ్చు, కానీ ఆ తండ్రి అయిన దేవునికి మనం ఎంత పర్మిషన్ ఇచ్చేస్తే, అయ్యా ఈ రోజు ఈ చేతులు నీ కొరకు వాడాలా, ఈ మైండ్ నీ కొరకు వాడాలా, ఈ తల నీ కొరకు వాడాలా, ఈ కళ్ళు నీ కొరకు వాడాలా, ఈ నోరు నీ కొరకు వాడాలా, ఈ యొక్క సర్వ శరీరం నీ కొరకు వాడాలి ప్రభువా అని శరీరం, ఆత్మలోని ఆలోచించే, లేకపోతే మనసు, ఈ ప్రాణం ఏదో దానికోసం దీనికోసం ఆస్తుల కోసం డబ్బు కోసం ధనం కోసం పరిగెడుతున్నాం. ప్రతిరోజు 24 గంటల్లో 12 గంటలు డ్యూటీలు చేస్తున్నాం. అంతేకాదు ప్రభు, నీకోసం కూడా అట్లీస్ట్ 1 గంట ప్రైజ్ వెళ్ళాలా నేను బయటికి, వీక్లో 1 వారంలో ఒక్కరోజైనా నేను సువార్తకి వెళ్ళాలా అయ్యా, నాకు అట్టి ఆలోచన, అట్టి ఆత్మతో నాకు నింపయ్యా అని ప్రాణము ఆత్మ శరీరము ఆయనకు సమయం ఇచ్చే విషయంలో, వాక్య ధ్యాన విషయంలో మనము ఇస్తూ ఉండాలా. అప్పుడు మనలో పరిపూర్ణ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మనము బతుకోగలం. ఆయన ఏం చేశాడు అని అంటే, మరి పెంతుకొస్తే దినాన వీళ్ళందరూ కూర్చొని మరి అడుగుతున్నారు, అయ్యా నీ వాగ్దానం ఉంది కదా, నీ వాగ్దానం నాలో నెరవేర్చు అని చెప్పి మరి వాళ్ళు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో వారందరూ కూర్చున్నారు చక్కగా ఒక మేడగదిలో పైన కూర్చున్నారు. కూర్చున్న సమయంలో చాలా బలమైన ఒక గాలి వచ్చింది. తర్వాత చెల్లి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. చూడండి ఏం జరిగింది అక్కడ. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అది ఏం చేసిందంట, వారిలో ఒక్కొక్కరి మీద, ఎవరి మీద? ఒక పేతురు మీద, యోహాను మీద, అపోస్తుల మీద వచ్చింది. అది అక్కడ ఉన్న 11 మంది అపోస్తుల మీద వచ్చిందా? అక్కడ ఎంతమంది అయితే కూడున్నారు. మరి మెయిన్ ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడుగా ఎవరున్నారు ఇక్కడ? పేతురు గారు ఉన్నారు. అయితే అక్కడున్న ప్రజలందరి మీదకి ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? 120 మంది. నెంబర్ కూడా మనకి ఇచ్చారు వాళ్ళు, మరి లేకపోతే మనకి తెలిసేది కాదు. కానీ 120 మంది స్త్రీలే కావచ్చు, పిల్లలే కావచ్చు, పెద్దవారే కావచ్చు, అందరి మీద ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము వారి మీద రిలీజ్ చేశాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు అక్కడ ఆ పెంతెకోస్తు దినాన ఆ పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మరి ప్రార్థన చేస్తుండగా రావడం జరిగింది. అయితే దేవుడు పాత నిబంధనలాగా వచ్చి వెళ్ళిపోయే దేవుడులా లేడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఎంతమందిని అడిగితే అంతమందిలోకి వస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ అనుభవం మనం చూడగలము. కొర్నేలి ఇంట్లో మనం చూడగలం. కొర్నేలి 10వ అధ్యాయం, కొర్నేలి 10వ అధ్యాయం, అపోస్తలుల 10 తల్లి మొదటి నుంచి. ఈ పరిశుద్ధాత్మలో ఉన్న ఒక ప్రత్యేకత నేను చెప్తాను మీకు. ఎలాగంటే మీ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయాలో తెలుసా? ప్రాణాత్మ శరీరాల్లోకి మన హృదయం పరిపూర్ణంగా ఆయనకి మరి బాప్తీసం తీసుకున్నప్పుడు మనం ఇస్తాం కదా. బాప్తీసం తీసుకున్నప్పుడు హృదయపూర్వకంగా నమ్ముతున్నామా ప్రాణాత్మ దేహాల్లో నమ్ముతున్నారా? నమ్ముతున్నామా అంటారు కదా. అలాగే మనం పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి ఆ రీతిగా మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతం జరుగుతుంది. నేను బాప్తీసం తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది అంటే రాడు. నేను యేసయ్యకి ఈ రోజు రేపు ఎల్లుండి ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటానండి, రాడు. నువ్వు ఆశ కలిగి పరిశుద్ధాత్మను అంగీకరించి, పరిశుద్ధాత్ముడా నీకు పరిపూర్ణ నా హృదయంతో ఇదిగో నా ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుంటున్నాను, నాలోకి రా అని అడిగినప్పుడు పరిపూర్ణ పరిశుద్ధాత్మని వీరు పొందుకోగలరు. చూడండి ఒకసారి మరి 10వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడండి. దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందుకొని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నారని పేతురు ఈ మాటలు ఇంకా పేతురు చక్కగా ఈ రీతిగా ప్రసంగం చేస్తా ఉంటుండగా ఆ తర్వాత అతని బోధ వినివారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన. చూడండి ఇక్కడ చాలా మందికి ప్రశ్నలు దొరుకుతాయి. ఇది మనకు అర్థం కావాలా? అమ్మా మీకు ఆల్రెడీ డౌట్స్ వస్తాయి. జీవిలో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ప్రసంగికులు, పరిశుద్ధాత్మ రాడు, అక్కడ రాడు, ఇక్కడ రాడు, దిగుతాడు. పరిశుద్ధాత్మ కోసం స్కాలర్స్ అంటే బైబిల్ కాలేజీలో పండితులు వాళ్ళు కూడా ఒక బైబిల్ కరెక్ట్ గా చెప్పట్లేదు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు పరిశుద్ధాత్మ కోసం, ఏదేదో చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి చూడండి. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచుండేది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అసలు ఈ కొర్నేలి గారు ఏం చేశారో తెలుసా? ఈ కొర్నేలి గారు అతని కుటుంబాన్ని, దేవుడు నమ్ముకున్నోళ్ళకి, దేవుడు నమ్మనోళ్ళకి, అతని ఫ్రెండ్స్ కి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి పిలుచుకున్నాడు. ఆయన ఇంటికి పిలుచుకుంటే దాంట్లో అన్యులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే అక్కడ లేరు, అన్యులు ఉన్నారు. అక్కడ అన్యులు ఉండి ఏం చేస్తున్నారు అని అంటే మరి ఆయన మాటలు వింటూ ఉంటుండగానే అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి, ఎవరెవరి మీదకి? అన్యుల మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చాడు. అది క్లియర్ గా మనం చూద్దాం. అన్యుల మీదకి ఎలా వస్తాడండి చూద్దాం. ఏమున్నాడంటే పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద కూడా 46వ వచనం ఏముందండి? పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరి మీదకు వచ్చింది. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు అన్య భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఏం చేస్తున్నారు? అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు మాట్లాడుతున్నారు? అన్యులు. వాళ్ళకి అసలు ఒక మొక్క తెలియదు. ఏం తెలుస్తుంది వాళ్ళకి? యేసయ్య కోసం వింటారా? ఆదివారం వెళ్తారా? శుక్రవారం వెళ్తారా? వెళ్ళరు వాళ్ళు. అయినా కూడా అన్యుల మీదకి ఎలాగండి వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ? ఇదేంటండి కొత్తగా చెప్తున్నారు? అన్యుల మీదకి వస్తుందా? ఏదో ఈ రోజు వచ్చాడు, కూర్చున్నాడు, ఆయన దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. నువ్వు ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఇప్పుడు నువ్వు అడిగితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. 10 సంవత్సరాల నుంచి అడగవసరం లేదు. 20 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 నెల, 2 నెలలు కాదు. ఆయనకి
ఆయనకి కావాల్సింది ఒకటే, నీ ప్రాణము, ఆత్మ, శరీరముతో నువ్వు ఇప్పుడు దేవునికి ఒప్పుకొని పాప క్షమాపణ పొంది, యేసయ్యా నేను ఒక పాపి, నన్ను క్షమించయ్యా, నన్ను శుద్ధిని చెయ్యి అయ్యా, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను. మీరు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అని నువ్వు అడిగితే దేవుడు ఈ రోజు ఇప్పుడే నీ నోటి నుంచి ఒక కొత్త భాష రావడం మొదలు పెడతాడు. ఆ భాష దేనికి పనికొస్తుందంటే నీకు ఇంకా దేవునికి ఒక అన్యోన్యమైన సహవాసంలోకి తీసుకెళ్తాది. ఆ సహవాసం దేంతో పోల్చగలనంటే ఆదాము అవ్వను దేవుడు ఏ రీతిగా అయితే సృష్టించాడో ఆ సమయంలో చల్లటి వేళలో ఏ రీతిగా దేవుడు మాట్లాడేవాడు, అటువంటి సహవాసంలోకి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడుతా ఒంటరిగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ అన్య భాషలు ద్వారా నువ్వేం చేస్తావంటే దేవునికి మహింపరుస్తావు, దేవుని గణపరుస్తావు. అన్య భాషలు మాట్లాడేవాడు నా సేవ చేస్తున్నాడు, అన్య భాషలు మాట్లాడుతున్నవాడు రహస్యాలు మాట్లాడుతున్నాడు, అన్య భాషలు మాట్లాడుతున్నవాడు తన తండ్రి అన్న దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. ఇవన్నీ కూడా రిఫరెన్స్ ఉన్నాయి. నేను చెప్పే ప్రతి మాటకి రిఫరెన్స్ ఉంది. సమయం చాలా ఎక్కువైపోయింది కనుక నేను చెప్పట్లేదు. కానీ స్నేహితులారా, మీకు ఒకటే అడుగుతున్నా, బైబిల్లో అలాగే ఆ పుస్తకం ఈ పుస్తకం వాటి మీద కాదు కానీ మీ కాన్సన్ట్రేషన్ ఒక పరిశుద్ధాత్మ మీద. నేను ఈ రోజు అభిషేకం పొందుకోవాలా, ఆ శక్తి నాకు కావాలా. అది లేకపోతే క్రైస్తవ జీవితంలో నేను ఎలా బ్రతకగలను, ఈ శోధనని నేను ఎలా ఎదిరించగలను, ఈ యొక్క పరిస్థితుల్ని నేను ఎలా దాటగలను, ఎలా ఆశీర్వదింపబడగలను అని నువ్వు అనుకొని పరిశుద్ధాత్మ కోసం నువ్వు పగలు రేయి ప్రార్థన చేస్తే నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయనతో పాటు ఆత్మీయ బలాలు ఎంటర్ అవుతాయి. అంతేకాదు ఆత్మీయ వరాలు ఎంటర్ అవుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే నయం కాని వ్యాధులు కూడా నయం అవుతాయి. ఆమె ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు, నువ్వు క్రైస్తవుడు అని అనుకుంటే నీ పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నీ క్రైస్తవత్వం నీ కొన ఊపిరిగాక నీ యొక్క రక్షణను నువ్వు కాపాడుకోగలవు. లేదు అంటే పరిశుద్ధాత్మ సహాయం లేదు అని అంటే నీ సొంత జ్ఞానము, నీ సొంత బలము, నీ సొంత శక్తి, నీ సొంతది దేనికి పనికిరాదు. ఈ రోజు దేవునికి మనం అడుగుదామా? దేవునికి అడుగుదామా? ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం. ఆ రోజున మరి అపోస్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు అట్టి రీతిగా వారి మీద పరిశుద్ధాత్మని ఇచ్చాడే, అన్యజనులకి ఇచ్చాడే, నాకు కూడా చివరి ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్నాక జస్ట్ ఒక చివరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంది, మీకు ఎలా ఈలవుతా అలాగా చిన్నగా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పాస్టర్ గారు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ నేను వాడేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ కనికరించుకోవడానికి వందనాలు, కృప చూపుకోవడానికి వందనాలు, యేసుని వందనాలు. ఇదిగో నాయన పేతురు బోధించినప్పుడు అయ్యా వాక్యాన్ని అంగీకరించారయ్యా. ఈ రోజుల్లో అయ్యా కష్టాలు నష్టాలు, అయ్యా మేము చేస్తున్న పాపాలు బట్టి వస్తున్న కష్టము, అయ్యా మా బుద్ధిహీనత బట్టి వస్తున్న నష్టాలు అయ్యా మేము భరించలేకపోతున్నాం. ఒక క్రైస్తవులుగా ఒక శక్తి కలిగి ఆయన ఇదిగో నా తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకంతో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద రిలీజ్ చేయండి. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధాత్మ మా పైన దిగిరానివ్వండి ప్రభా, దిగిరానివ్వండి నాయన, దిగిరానివ్వండి నా తండ్రి. మా మీదకి రండి అయ్యా, రండి ప్రభా. ఇప్పుడే నాయన ఈ సంఘంలో ఎవరైతే పరిశుద్ధాత్మను అడుగుతున్నారో అయ్యా వారి మీదకి దిగిరండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ఈ రోజు నుంచి మరి ఇంటికి వెళ్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడే వారి నోటిలో నుండి కొత్త భాష వచ్చినగా అయ్యా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఒక నూతన అభిషేకం రిలీజ్ అవును కదా. వారిలో ఉన్న సమస్యలన్నీ పరిశుద్ధాత్మ శక్తి చేత జ్ఞానము చేత వారి కుటుంబాన్ని పట్టుకుంటుగా. ఓ తండ్రి నీ మహిమ, నీ ప్రసన్నత, నీ అభిషేకము బిడ్డల మీద దిగిరావా. ఈ రాత్రి నుంచి దర్శనాలు చూడాలి. ఈ రాత్రి నుంచి నా తండ్రి ఇదిగో ఈ క్షణం నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం. ఓ ఏ వ్యాధి ముట్టడానికి వీల్లేదు, ఏ శ్రమ వరకు కలగడానికి వీల్లేదయ్యా. అయ్యా నా తండ్రి నీ శోధనలు రాకూడదు, ఈ సైతాన్ యొక్క శోధనలు రాకూడదు. ఆయన నీ పరీక్షలు మాత్రమే వీరికి రావాలా. ఆ పరీక్షల్లో నెగ్గాలా మీరు చేస్తున్నాను. పరిశుద్ధాత్మ సహాయం చేత నెగ్గాలా.
అభిషేకించండి. ఈ నామని మహింపరచుకోండి ప్రభు. అద్భుతాలు జరిగించండి నాయన. వీరు రక్షింపబడి వీరి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు రక్షణలోకి రావాలా నాయనా, రక్షణలోకి రావాలా ప్రభు. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవారందరూ ఈ సంఘానికి పరుగున రావాలా. ఈ సంఘంలో ఏదో శక్తి ఉంది, పరిశుద్ధాత్మ మహిమ ఉంది అని ఈ సంఘానికి పరుగున రావాలా. ఈ సంఘంలో ప్రార్థన చేస్తే చాలు మా సమస్యలు తీరుతున్నాయి. ఈ సంఘంలో ప్రార్థన చేస్తే చాలు మాకు అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ సంఘంలో ప్రార్థన చేస్తే చాలు మాకు అభిషేకం వస్తుంది అని రావాలి. పరుగున రావాలి డాడీ, రావాలి డాడీ. ఈ మందిరంలోని మహిమ వచ్చండి, ఈ మందిరంలో మహిమ వచ్చండి, ఈ అభిషేకం వచ్చండి. ఏ రోగం ముట్టకూడదండి, ఏ వ్యాధి ముట్టకూడదు. మేమందరిలాగా కాదయ్యా, మేమందరిలాగా కాదు. సర్వశక్తి కలిగిన దేవుని మేము ఆరాధిస్తున్నాం, సార్వభౌముని ఆరాధిస్తున్నాం, చనిపోయే దేవుని లేవనెత్తిన దేవుని ఆరాధిస్తున్నాం. ఓ ఈ మహిమ ఈ అగ్ని ఇస్రాయేలు పరలోక అగ్నికి రావాలి. ఎవరైతే బలహీనతో ఉన్నారో ఇప్పుడే స్వస్థత, యేసునామములో స్వస్థత ప్రవర్తిస్తున్నారు. నరాలు, కండరాలు, ఎముకల్లో ఇప్పుడే యేసు రక్తం ప్రవహించండి, యేసు రక్తం ప్రవహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని పొందాలి ప్రభువైన తండ్రి. సంఘాన్ని మీరు దీవించి ఇంకా సంఘాన్ని అభివృద్ధి పరిచి ఆయన ఆది అపోస్తుల సంఘంలో దినదినము ప్రజలు పెరిగేవాడు. అట్టిగా పెంచండి ప్రభు. ఆయన తండ్రి నాయన పాస్టర్ గారిని నాయన మీరు ముట్టండి, పరిపూర్ణ స్వస్థత తెచ్చి. అలాగే ప్రభు సంఘంలో ఉన్న ప్రతి బలహీనుల్ని నాయన మీరు ముట్టండి. దైవ సాగుతూ కొన్ని ప్రేరణ క్వశ్చన్ చెప్పారు. ఇప్పుడే నీ మహిమ బయలు వెళ్ళాలి అక్కడికి ఎక్కి. ఇప్పుడే నీ మహిమ తాకునిగా, నీ ప్రసన్నత తాకునిగా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో పరిపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాము. అద్భుతం జరిగించి నేను ఈ ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పాలా. మేము స్వస్థత పొందామని సాక్ష్యం చెప్పాలా. అద్భుతం జరిగించి నీ నామని మహిమపరచు. 40 రోజులు ఇంకా నీ కొరకు తెలుసు. ఇంకా మండల మేము దినము మండల చేస్తున్నాము. ఈ అభిషేకంతో మాకు సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించు. నా చర్యకు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.